కల్లుగీత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటామనిచ్చిన హామీని విస్మరించిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర పోస్టర్ను హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ గీతా కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు వెంకటరమణ, సిపిఎం మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజు గౌడ్, అంబాల నారాయణ గౌడ్, ఎలికట్టి విజయ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్ లో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు సంఘ నాయకులు నిర్మాణాత్మకంగా కృషి చేయాలన్నారు. ఇక వచ్చే నెల 2వ తేదీ నుండి 18వ తేదీ వరకు అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్రను నిర్వహించనున్నట్లుగా తెలిపారు. గత కార్మికుల కోసం ప్రభుత్వం 2500 గజాల స్థలాన్ని కేటాయించిందని, ఎన్నికల కోడ్ రావడంతో ఆ కార్యక్రమం వాయిదా పడిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర మంత్రివర్గం దృష్టికి ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్న విగ్రహంతో పాటుగా వారి చరిత్రను భావితరాలకు అందజేయాలన్నారు. ఎలక్షన్ కోడ్ రావడం, మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా దానికి కంటిన్యూ చేస్తూ సరే 2500 గదాలు అయినా కనీసం 500 గదాలైనా భూమిని మనం చేయించుకున్నాం. మరి దానికి అనుగుణంగా దాన్ని అత్యంత అద్భుతంగా చేసేది ఉంది. దాన్ని అది మొత్తం ఉన్న దానిలో కోట మాదిరిగా నిర్మించి పైన కోట మీద విగ్రహం పెట్టి కింద రోడ్ సైడు కూర్చున్న విగ్రహం పెట్టి లోపల పాపల చరిత్ర తెలిసేటట్లు ఒక విజువల్ డిజిటల్తో మొత్తం టోటల్గా ఆయన ఏ కోటల సామ్రాజ్యాన్ని ఎక్కడ చేసిండని తీసుకొచ్చి ఆయన లైబ్రరీని ఏర్పాటు చేసి మధ్యలో సినిమా ఆయన సంబంధించినటువంటి 30 మినిట్స్ 20 మినిట్స్ సినిమాను కూడా థియేటర్ ఏర్పాటు చేసి మరి వచ్చిన వాళ్ళందరికీ రోజు 20 పాపలది 2 గంటల షో పెట్టి ఆ షోలో వచ్చిన వాళ్ళందరూ కూర్చొని ఆయన చరిత్ర తెలుసుకొని అక్కడ మీడియా సెంటర్ కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది ప్రపోజల్ మంచి డిజైన్ చేసేటట్టు ఉంది. కనుక ఈ గౌడ పెద్ద నాయకులందరూ కూడా అడవుడు చేసి అందరిలాగా విగ్రహం పెట్టడం కాకుండా మీరందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి వెళ్ళి మరి మన మంత్రులు కానీ పిసిసి ప్రెసిడెంట్ కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ వాళ్ళ ఇద్దరి దగ్గరికి వెళ్ళి ఉట్టిగా విగ్రహం పెడితే అన్ని విగ్రహాలకు అవుతుంది. ఈయన రాజు, మరి రాజుకు సంబంధించినటువంటిది పక్కల అమరవీరులకు ఎట్లయితే కింద హాల్ ఏర్పాటు చేసి ఎట్లున్నాయో సేమ్ మినీ హాల్ దీన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది. మరి అత్యంత విలువైనటువంటిది 2,500 కనీసం 2,000 పోయినా 500 గదాల్లోనైనా కోట మాదిరిగా నిర్మించి అట్లా చేసినట్లయితే ఉట్టి విగ్రహం కాకుండా జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎవరైనా గౌడ సంఘ నాయకులు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఏ న్యాయం చరిత్ర అంటే డైరెక్ట్గా అక్కడ విజిటర్స్ కూడా ఫారినర్స్ ఎవరు వచ్చినా కూడా ఏమేమి ఉన్నాయి తెలంగాణలో అంటే హైదరాబాద్ అంటే బిర్లా మందిరాన్ని చూపిస్తారు, గోల్కొండ కోటను చూపిస్తారు. గోల్కొండ కోటను పరిపాలించిన ఆయనక సర్దార్ సర్వాయి పాపన్న బహుజనుడు వీరది కూడా ఉందంటే వాళ్ళందరూ వచ్చి చూసి అరే ఇంత పెద్ద వీరుడా అని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఉంటే విగ్రహం పెడితే చాలామంది మర్చిపోతారు. కనుక దయచేసి ఆ దిశగా మరి మిగతా అంశాలు ఏదైనా ఉండాలి, మిగతా అంశాలు వాళ్ళు ఇచ్చినటువంటివి మిగతా ఏమైనా ఉండాలి, కానీ కల్లు గీతకు సంబంధించినటువంటివి ఇష్యూస్ కూడా మీరు డిస్కషన్ చేయాలి. ఇలా మేము ఉన్నప్పుడు లాస్ట్ చివర కూడా 10 కోట్ల రూపాయలు మీ అందరి నుంచి భోజనాలు మేమే పెట్టి రవీంద్రబాద్లో చివరిగా 6-7 నెలల ఎలక్షన్స్ ముందు మనం 10 కోట్ల రిలీజ్ చేసినాం. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా మనం 5 లక్షలు 10 లక్షలు చేస్తామన్నారు. మరి 10 లక్షలు చేసిన జీవో రాలేదు, 10 లక్షలు కూడా ఎవరికి ఇవ్వలేదు. ప్రమాదం జరిగిన వెంటనే 50,000 40,000 మనం పంపించేవాళ్ళం. ఇప్పుడు ₹1 వచ్చేది లేదు. మొన్న పోయి అడిగితే ఎవరు అడగలేదు సార్ 10 రోజులు అని చెప్పింది. మరి దయచేసి పెద్దలందరూ పోయి ఇమీడియట్గా పడిపోతే వాళ్ళకు 50,000 లక్ష రూపాయలు ఇచ్చేటట్టు మరి ఇస్తాను 10 లక్షల రూపాయలు పెద్ద లెక్క కాదు. లక్షల కోట్ల బడ్జెట్, 2 లక్షల 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది. ఇంకా మనం కార్మికులకు మహా అంటే నెలలో 2 పడుతుంది. ఒక 10 లక్షలు అనేది పెద్ద లెక్క కాదు. కనుక దయచేసి ఏ హామీ నెరవేర్చకపోయినా ముందు ఆ 10 లక్షల జీవో తీసుకొచ్చి వెంటనే ఆ 10 లక్షలు ప్రమాదం జరిగిన